నమస్కారం సార్. నమస్కారం సార్ మీ పేరు సార్? నా పేరు విజయ్ కుమార్ పి. సార్ మీరు వ్యవసాయ డిపార్ట్మెంట్ లో 30 సంవత్సరాలుగా పనిచేశారు కదా. అవునవును. ఇప్పుడు మీరు బాగా ఆసక్తి చూపించి ఎనిస్టా కంపెనీ వాళ్ళు భీష్మ అనే విత్తనం చూడటానికి వచ్చారు. అవును. మీకు ఈ తోట చూశారు. తోట చూసినాక మీకు ఏమనిపించింది? తోట బాగుంది, చాలా బాగుంది. రెండోది ఈ వెరైటీ ఎనిస్టా కంపెనీ వాళ్ళది. అదర్ సీడ్స్ తో కంపేర్ చేసుకుంటే నా కంటికి కనపడిన అభిప్రాయం దీనికి సకింగ్ పెస్ట్ తక్కువ. తర్వాత ఈ వైరస్ అనేది కూడా చాలా తక్కువగా ఉంది ఈ ఫీల్డ్ లో. ఇప్పుడున్న వాటిలో ప్రకారం అయితే చాలా 90% వైరస్ సకింగ్ పెస్ట్లతో చేలు చాలా వరకు దెబ్బతినిపోయినాయి. ఇది మటుకి చాలా బాగుంది. ప్రోగ్రెసివ్ కల్టివేటర్స్ రైతులు ఎవరైనా ఉంటే చూడాలనుకుంటే ఈ ఫీల్డ్ వెళ్ళి చూడొచ్చు. ధూళిపాళ్ళ సత్తెనపల్లి దగ్గర ధూళిపాళ్ళు ఈ ఫీల్డ్ ఎవరిది? రామాంజనేయులు గారు దాని ఫీల్డ్. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే రైతులు దాని మీద ఉంటే చూడొచ్చు. నేను కూడా ఇట్లా చూడటానికైనా వచ్చా. చూసిన తర్వాత చాలా ప్లీజ్ అయ్యా. సార్ ఒక్కసారి కాపు ఎలా ఉంది కొద్దిగా చూపిస్తారా? చూపిస్తాను. చూడు రైతు సోదరులారా, ఒక్కసారి చూడండి కాపు ఏ విధంగా ఉంది. ఇంకో చెట్టు చూపిండి సార్. మీకు ఈ చేలు ఎక్కడన్నా గానీ వైరస్ గానీ బొబ్బర్ గానీ ఏదన్నా అవపడిందా? వైరస్ గానీ బొబ్బర్ గానీ నాకేం కనపడలా. ప్లస్ ఇప్పుడు మన కాడిగెట్నే పక్కనే ఉంది వేరే రకం, అది కూడా మంచి కంపెనీ రకమే. ఒక్కసారి చూడండి రైతు సోదరులారా, ఒక్కసారి ఫీల్డ్ ఉంది కానీ ఒక్కసారి పక్కనే ఉంది. పక్కనే మన దాని ఏమంటే 2 రకాలు ఉన్నాయి. 2 రకాలు మంచి కంపెనీయే ఉన్నాయి. ఒక్కసారి ఉన్నాయి కానీ వీటితో కంపేర్ చేసుకుంటే దీంట్లో ఈ సకింగ్ పెస్ట్ ఎక్కువ ఉంది, వైరస్ కనిపిస్తుంది. వేరే ఎనిస్టాలో చాలా నాకు వెరీ రేర్ 1 or 2% కంటే ఎక్కువ లేదు. అది కూడా బేరింగ్ చాలా ఫుల్ బేరింగ్ ఉంది. మీరు ఈ వీడియో చూసి మీరు ఇంట్రెస్ట్ ఉన్న రైతులు వచ్చి చూసుకుంటే మీ కళ్ళతో మీకే ప్లీజ్ అవుతారు. ఇప్పుడు నేను కూడా గుంటూరు నుంచి వచ్చా చూడాలని. మాకు యాంగ్జైటీ, ఎందుకంటే మేము ఆ రోజు సర్వీస్ చేసేటప్పుడు ఇన్ని రకాల విత్తనాలు లేవు. ఇప్పుడు ఈ వెరైటీస్ ఉండటం లేటెస్ట్ గా ఉంది, రెసిస్టెంట్ గా ఉంది. 10 days